స్టైల్లో మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూడండి. కళాయి పెట్టుకొని 4 స్పూన్లు నూనె వేసుకొని ఒక 3 ఉల్లిపాయలు పెద్ద సైజు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతాయి. కొంచెం కలవచ్చగా వేపుకున్న తర్వాత అర కేజీ మటన్కి 3 ఉల్లిపాయలు సరిపోతాయి. అర కేజీ మటన్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మటన్లో నీరు వచ్చి అది తగ్గేదాకా ఒకసారి మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి. దగ్గరగా కొంచెం అయిన తర్వాత ఈలోపు అది అవుతూ ఉంటుంది. మనం మిక్సీ గిన్నె పెట్టుకొని మిక్సీ గిన్నెలో ఒక స్పూను జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక తిప్పుకొని తర్వాత దాంట్లో ఒక 2 టమాటాలు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మటన్ మూత తీసి కొంచెం కలపాలి, అడుగంటేస్తుందేమో. ధనియాల పొడి ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, స్పూనున్నర కారం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనం ఈ మిక్సీ చేసి పెట్టుకున్న మటన్ మసాలా వేసుకోవాలి. మిక్సీ పెట్టి పట్టుకున్న ఆ పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకొని ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టేసి బాగా వేపుకోవాలి, అడుగంటకుండాను. మూత పెట్టుకొని కొంచెం వేపుకుంటూ ఉండాలి. మధ్యలో మూత తీసుకుంటూ, లేకపోతే అడుగంటేస్తుంది. కలుపుకున్న తర్వాత ఒక గిన్నె మటన్ ములిగేలాగా నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే ఉడకాలి కదా కొంచెం. తర్వాత బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత చూసుకొని స్టవ్ ఆపేయాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని చూసుకుంటే తెలుస్తుంది మనకి దగ్గరికి అయిపోయినట్టుగా. అంతే.